welcome back to my channel. If you're new to my channel, don't forget to hit the subscribe button. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నా అంటే వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ ఆఫీస్. అసలు వెళ్ళే 30 minutes ముందు కూడా నాకు తెలీదు నేను వెళ్తున్నా అని చెప్పేసి. జస్ట్ 15 minutes ముందు కాల్ వచ్చింది, రెడీగా ఉండు అని చెప్పేసి. అసలు నాకు తెలియగానే నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయా. జస్ట్ 15 minutes లో రెడీ అయి కూర్చున్నా. అండ్ ఇప్పుడు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఆ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అయితే అస్సలు తగ్గలేదు. వరల్డ్ లోనే ద లార్జెస్ట్ అమెజాన్ ఆఫీస్ 9.5 acres లో అయితే ఉంది. అమెజాన్ ఆఫీస్ ని విజిట్ చేయాలని నాకు చాలా రోజుల నుంచి ఉండే, బట్ ఇప్పుడైతే ఫైనల్ గా విజిట్ చేశాను. అమెజాన్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. వాళ్ళ ఐడి కార్డ్ యూజ్ చేసుకొని 3 visitors అయితే తీసుకెళ్లొచ్చు. ఇలా వెళ్ళడానికి కూడా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే అస్సలు అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్ గా వెళ్లి రిసెప్షనిస్ట్ దగ్గర ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే ఆన్లైన్ లో సరిపోతుంది. ఫిల్ చేశాక మనకి విజిటర్స్ పాస్ అయితే ఇస్తారు. సో ఐడి అయితే వేసుకోవాలి. సో మేము వెళ్ళాక అసలు మమ్మల్ని ఎక్కడా కూడా ఎవ్వరు కూడా ఆపలేదు. ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అని ఎవ్వరు కూడా చెప్పలేదు. సో చాలా ఫ్రీగా అన్ని ఫ్లోర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. బట్ ఒక్కటి చెప్పారు, ఎంట్రన్స్ దగ్గర స్వైప్ చేసినప్పుడు కెమెరా ఇస్ నాట్ అలౌడ్ అన్నారు. అండ్ వీడియో కూడా డిలీట్ చేయమని చెప్పారు. ఆఫీస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. మంచిగా పేషెన్స్ తో అయితే ఎక్స్ప్లోర్ చేయండి. ప్రతి వాల్ కి వీళ్ళ క్రియేటివ్ అండ్ యూనిక్ ఐడియాస్ తో అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ నాకు ఎక్కువగా నచ్చింది వీళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్స్. ఏ 5-star హోటల్ కి వెళ్ళినా, ఇంకా ఎంత పెద్ద హోటల్ కి వెళ్ళినా ఇక్కడున్న ఫీల్ అయితే అస్సలు రాదు. డెఫినెట్ గా మీకు ఆపర్చునిటీ ఉంటే డెఫినెట్ గా విజిట్ చేయండి. ఇక్కడున్న వాళ్ళకైతే రోజు చూసి బోర్ కొడుతుందేమో గానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకైతే చాలా కొత్తగా అండ్ ఫుల్ ఎక్సైటెడ్ గా అనిపిస్తుంది. అండ్ పేరెంట్స్ వస్తే ఇంకా వాళ్ళు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మేము వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా గేమింగ్ జోన్. ఇంత పెద్ద గేమింగ్ జోన్ నేను ఏ కంపెనీలో కూడా చూడలేదు. ఇక్కడ మంచిగా చిల్ అవుతూ టైం స్పెండ్ చేస్తూ డిఫరెంట్ గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ పబ్జి కూడా ప్లే చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితే చాలా స్పెషల్ ఉన్నాయి. ఇక్కడైతే ఇండోర్ క్రికెట్ జోన్ కూడా ఉంది. వీళ్ళైతే ఎంప్లాయీస్ టైం స్లాట్ బుక్ చేసుకుంటారంట. సో అక్కడ క్రికెట్ ప్లే చేయడానికి విజిటర్స్ ఎప్పుడైనా వీక్ లో ఏ డే అయినా విజిట్ చేయొచ్చు. అండ్ 9 to 6 అని టైమింగ్స్ అయితే మాకు స్పెసిఫై చేశారు. ఇక్కడ ఎవరైనా ఏ గేమ్ అయినా ఆడొచ్చు. అండ్ ఇక్కడైతే క్యారమ్స్, వీడియో గేమ్స్ అండ్ 8 ball పూలింగ్ కూడా ఉంది. ఈ కంప్లీట్ బిల్డింగ్ చూడాలి అనుకుంటే మీకు 24 hours కూడా సరిపోదు. మేము జస్ట్ 4 floors చూసి చాలా టైర్డ్ అయిపోయాము. ఆ ఒక్క రోజుకే 9 to 6 మధ్యలో తిరిగిన దానికే మాకు స్టెప్ కౌంట్ 5 kilometers ప్లస్ అయితే చూపించింది మొబైల్స్ లో. ఆఫీస్ లో ఉంటే అసలు టైమే తెలీదు, అంత ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ 8 ball పూలింగ్ కి అయితే సపరేట్ రూమే ఉంది. ఇక్కడికి వచ్చి మీరు నచ్చినంత టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అండ్ బిల్డింగ్ అయితే టోటల్ 14 floors అయితే ఉంటుంది. మేము 4 floors కే చాలా టైర్డ్ అయిపోయాము. వీళ్ళ రిఫ్రెష్మెంట్స్ ట్రై చేద్దామని చూస్తే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. హనీ అయితే ఇలా చాలా క్యూట్ గా ప్యాక్ చేసి ఉంది. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ బూస్ట్, హార్లిక్స్, కార్డమమ్ టీ, కడక్ చాయ్, బాదం మిల్క్ అండ్ టొమాటో సూప్స్, వెజిటేబుల్ సూప్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ యోగా అండ్ జుంబా రూమ్ కూడా సపరేట్ గా ఉంది. అండ్ మేము వెళ్ళి చూసేసరికి అక్కడ రీల్స్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. సెకండ్ ఫ్లోర్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుడ్ సెక్షన్. ఇక్కడనైతే మీకు ఎలాంటి క్రేవింగ్స్ ఉన్నా బయట నుంచి ఆర్డర్ చేసుకోవాల్సిన అస్సలు అవసరమే రాదు. ఒక్క ఫ్లోర్ లోనే అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ సీటింగ్స్ ఉన్నాయో, సోఫాస్, కంఫర్టబుల్ చైర్స్ అని చెప్పేసి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మిర్రర్స్ లో నుంచి బయటకి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ పక్కనున్న బిల్డింగ్స్ లైక్ వేవ్ రాక్ బిల్డింగ్ అండ్ వర్చుసా కంపెనీ అయితే జస్ట్ పక్కనే ఉంటాయి. అండ్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. వీళ్ళకి సపరేట్ గా ప్రోగ్రామ్ సెక్షన్ అయితే ఉంది. సో అక్కడ లైవ్ బ్యాండ్స్, ఈవెంట్స్ అయితే జరుగుతాయంట. ఈ అమెజాన్ బిల్డింగ్ లో మళ్ళీ టవర్స్ లాగా డివైడ్ చేశారు. నార్త్ టవర్ అండ్ సౌత్ టవర్ అని చెప్పేసి. నార్త్ టవర్ లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 9th floor వరకు, అండ్ సౌత్ టవర్ అయితే 10th నుంచి 14th వరకు అయితే ఉంటుందంట. నార్మల్ గా విజిటర్స్ లాగా విజిట్ చేస్తే ఎంప్లాయీ లేనప్పుడు అసలు మనం ఎక్కడుంటున్నామో, ఎగ్జిట్ ఎలానో కూడా అర్థం కాదు. అంత లూప్ హోల్ లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఐటీ వెండింగ్ మిషనే సపరేట్ గా ఉంది. జస్ట్ ఐడి కార్డ్ స్వైప్ చేసుకొని మనం కీబోర్డ్, మౌస్ ఇంకా యాక్సెసరీస్ అయితే తీసుకోవచ్చు, ఎలాంటి టికెట్స్ రేస్ చేయకుండా. ఇదైతే నాకు చాలా స్పెషల్ అనిపించింది. జస్ట్ ఐడి కార్డ్ స్వైప్ చేసుకొని మనకు కావాల్సిన యాక్సెసరీస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇయర్లీ 3 యాక్సెసరీస్
అట్లీస్ట్ 3 times తీసుకోవచ్చు అంట. ఇక్కడ ఇంకొక యూనిక్ థింగ్ వచ్చేసి ఇలా పాడ్స్ ఉంటాయంట. సో సింగిల్ పర్సన్ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది, ఫోన్ బూత్ లాగా. దాంట్లో లైటింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, వీడియో కాల్స్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఎవరు డిస్టర్బ్ చేయకుండా వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఇదైతే చాలా బెస్ట్. అండ్ ఇది సింగిల్ పర్సన్స్ కి అండ్ 4 persons కి కూడా ఉంది. ఈ అమెజాన్ ఆఫీస్ లో నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ట్రైనింగ్స్ లేనప్పుడు ఎంప్లాయీస్ ఈ ట్రైనింగ్ రూమ్స్ ని బుక్ చేసుకొని వర్క్ చేసుకుంటారంట. ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారో అసలు. ఇదంతా కూడా చాలా పెద్ద ప్లేస్. అండ్ ఒక్కొక్క ట్రైనింగ్ రూమ్ లో అయితే సీసీ కెమెరా అండ్ అన్ని థింగ్స్ సార్ట్ అయి ఉంటాయి. జస్ట్ మనం డైరెక్ట్ గా వెళ్ళి ట్రైనింగ్ అయితే అటెండ్ అవ్వచ్చు. మీకు ఎక్కడ కూడా ఇంత కూడా ట్రాష్ కనిపించదు. చాలా నీట్ గా, ఇంత కూడా అసలు ఏమీ ఫాల్ట్ లేకుండా ఉంటాయి అన్ని కూడా. ప్రతి రూమ్ లో మోషన్ ట్రాకింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మేమైతే 3rd floor కి అయితే వెళ్ళాము. 3rd floor లో చాలా స్పెషల్ బాల్కనీ అయితే ఉంటుంది. బాల్కనీ వెళ్ళడానికి కూడా ఇక్కడ మనం స్వైపింగ్ చేయాలి. సో ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్స్ లో అయితే ఇంకా పీస్ఫుల్ గా, చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని వర్క్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా బర్త్డే పార్టీస్ చేసుకుంటారంట ఈ ప్లేస్ లో. ఏ ఫ్లోర్ కి వెళ్ళినా కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా ఫ్లెక్స్ చేస్తారు. అండ్ టెక్నాలజీ అండ్ ఏఐ లో అయితే అప్ టు డేట్ ఉన్నారు వీళ్ళు. పాడ్స్ కానీ, ఐటీ వెండింగ్ మెషిన్స్ కానీ, మోషన్ ట్రాకింగ్ కెమెరాస్, సెన్సర్స్, ఇవన్నీ కూడా చాలా అప్ టు డేట్ అయితే ఉన్నాయి. ఎవ్రీ ఫ్లోర్ కి సౌత్ టవర్ లిఫ్ట్స్ అండ్ నార్త్ టవర్ లిఫ్ట్స్ సెపరేట్ గా ఉంటాయి. ఎవ్రీ క్యాఫ్టేరియాలో ఇలా 4 న్యూస్ పేపర్స్ అయితే అరేంజ్ చేస్తారంట. ఎవ్రీ డే అప్డేట్ చేస్తూనే ఉంటారంట. ఈ ఆఫీస్ లో తిరగడానికి ఓపిక ఉండాలి కానీ ఇంకా చాలా ఫ్లోర్స్ అయితే తిరగొచ్చు. మేము జస్ట్ 4 to 6 floors వరకే చూసేసరికి ఇంకా టైం అయితే 6 అయితే అయ్యింది. అండ్ మెయిన్ గా చెప్పాలంటే అమెజాన్ లో ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారేమో బయట వాళ్ళు, బట్ చాలా చీప్ అండ్ బయట కంటే తక్కువ ప్రైస్ లోనే దొరికేస్తాయి. టేస్ట్ అండ్ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. ఇక్కడ ఇంటర్ఫెయిత్ ప్రేయర్ రూమ్ ఉంది. సో ముస్లిమ్స్ నమాజ్ చేసుకోవచ్చు అండ్ వేరే రిలీజియన్స్ కూడా ఇక్కడ ప్రేయర్స్ అయితే చేసుకోవచ్చు. దీనికి ఒక సెపరేట్ రూమ్ అయితే అలొకేట్ చేశారు. ఇక్కడ అమెజాన్ లో జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వి కూడా ఉంటాయి. టెక్నికల్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది రౌండ్స్ క్లియర్ చేయడానికి. నాన్ టెక్నికల్ కూడా కష్టమే, బట్ క్లియర్ అయితే చేయొచ్చు. మాతో వచ్చిన ఫ్రెండ్ అయితే ముందు రోజే మీటింగ్ రూమ్ అయితే బుక్ చేశారు ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ కి. రోజు చూసే వాళ్ళకి ఇది కామన్ ఏమో అమెజాన్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి, బట్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే చాలా హై ఫీల్ అవుతారు. మేము వీళ్ళ వర్క్ స్టేషన్స్ కూడా చూసాము అండ్ చాలా పెద్దగా ఉండే. అండ్ ప్రతి ఎంప్లాయీ కి ఒక చిన్న లాకర్ అనేది అలాట్ చేస్తారంట. ఇది వచ్చేసి వీళ్ళ పవర్ బ్యాకప్ యూనిట్. చాలా పెద్దగా ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, ఆఫీస్ కి బ్యాక్ సైడ్ లో. మేమైతే అంతా తిరిగి టైం అయితే 6 అయింది. మళ్ళీ 2nd floor కి వచ్చి ఏదైనా ఫుడ్ తినాలనుకున్నాము. ఇక్కడ క్రీమ్ స్టోన్, డామినోస్, సబ్వే ఇలా చాలా అవుట్లెట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడనే తినొచ్చు, బయటకి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇక్కడ సౌత్ ఇండియన్ లంచ్ మెన్యూలో సంక్రాంతి స్పెషల్ ఫుడ్ మెన్యూ అయితే లాంచ్ చేశారు. మీకు ఒకవేళ ఇలా అమెజాన్ ని విజిట్ చేసే ఆపర్చునిటీ వస్తే డెఫినెట్ గా విజిట్ చేయండి. ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్. మేము బుక్ చేసుకున్న మీటింగ్ రూమ్ లో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాము 6 కల్లా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్ అట్ వరల్డ్స్ లార్జెస్ట్ అమెజాన్ బిల్డింగ్. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.